ఏంటి మేడం ఎందుకు ర్యాలీ చేపడుతున్నారు? సెక్రటరీ నుంచి ఇంద్రమ్మ స్టాచ్యూ వరకు కూడా ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం గారి ఆధ్వర్యంలో ఎందుకు ర్యాలీ చేపడుతున్నారు? ర్యాలీ చేపట్టడం ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియా పైన దాడి చేశారు కదా పహల్గామ్లో. సో దాని సందర్భంగా 28 మందిని హతమార్చినటువంటి పాకిస్తాన్కు ఇవాళ బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతో, అదేవిధంగా 28 మంది ఎవరైతే మన ఇండియన్ పీపుల్ చనిపోయారో వాళ్ళకి ఆత్మశాంతి చేకూరాలనే విధంగా ఇవాళ మేము చిన్న ర్యాలీ పెట్టుకున్నామండి. సో అందుకనే మా సీఎం గారి ఆధ్వర్యంలో ఇవాళ ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతూ ఉంది. ఆపరేషన్ సింధూర్ గురించి ఏం చెప్తారు? సో భారత ప్రభుత్వం నిజంగా ఇందులో సక్సెస్ అయిందని అనుకుంటున్నారా? సక్సెస్ అయ్యాము ఇవాళ ఇండియా. ఎందుకంటే నిజంగా కూడా లేడీస్ వాళ్ళిద్దరూ చాలా, ఆమె సింగో కావడ తర్వాత వచ్చేసి సుకేషియా, సో చాలా బీభత్సవంగా చేశారు. నిజంగా కూడా చాలా గ్రేట్ అండి వాళ్ళు. ఎందుకంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇండియా వ్యాప్తంగా ఇవాళ ఇద్దరు లేడీస్ 100 మందిని హతమార్చి 9 స్థావరాలలో ఉన్నటువంటి 100 మంది ఎవరైతే పాకిస్తాన్ ఉన్నారో వాళ్ళని హతమార్చినటువంటి చరిత్ర ఇవాళ మన ఇండియాకు దక్కింది. ఇవాళ నిజంగా కూడా మనం చాలా గర్వకారణంగా చెప్పుకోవచ్చు. అది మహిళా శక్తిగా ఇవాళ ప్రూఫ్ చేసినటువంటి చరిత్ర ఇవాళ మన ఇండియాకు దక్కిందని నేను భావిస్తా ఉన్నాను. ఓకే, అంటే చర్యకు ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటుందని కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు. ఆ చర్య ఎట్లా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? మేము మన ఇండియా వైపు చూస్తే ఇవాళ మన మోదీ గవర్నమెంట్ అంతా కూడా కట్టుదిట్టం చేసి పెట్టారు. చర్యకు ప్రతిచర్య ఖచ్చితంగా తీర్చుకోవాల్సిందే. ఇండియనా కాదా, వీళ్ళు పాకిస్తానా, ఇండియనా, ముస్లిమా కాదా అన్నట్టుగా హిందువులని టార్గెట్ చేసి నిజంగా కూడా వాళ్ళను బలి చేసినటువంటి విషయాన్ని పాకిస్తాన్ ఇవాళ నిజంగా కూడా వాళ్ళని ఏమి చేసినా కూడా నిజంగా కక్ష తీరదండి. నిజంగా ఎంత దుర్మార్గులంటే ఇవాళ మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఇవాళ చర్యకు ప్రతిచర్య ఖచ్చితంగా తీర్చుకోవాలనేటటువంటి ఉద్దేశంతో నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, సో ముఖ్యంగా పహల్గామ్ బాధితులకు మీ సానుభూతి ఎట్లా వ్యక్తం చేస్తారు? చాలా దారుణమైనటువంటి విషయం అండి అది. నిజంగా కూడా మ్యారేజ్ అయ్యి కొత్తగా హానీమూన్ వెళ్ళినటువంటి ఎవరైతే ఉన్నారో భార్యాభర్తలు, వాళ్ళు 5 డేస్ కూడా కాకుండా వాళ్ళు చక్కగా హానీమూన్ వెళ్ళి ఎంజాయ్ చేస్తామన్న టైంలో వాళ్ళని హతమార్చినటువంటి భర్తని ఇవాళ కోల్పోయినటువంటి ఆ అమ్మాయిని చూస్తూ ఉంటే నిజంగా కూడా మా భారతీయులకు చాలా బాధేసిందండి. నిజంగా వాళ్ళకి మా యొక్క ఇండియా తరఫున మేము సానుభూతి తెలియజేస్తా ఉన్నామండి. చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది. ఓకే, సో ఆపరేషన్ సింధూర్ అంటేనే నుదిరిన తిలకము. సో అటువంటి భారతదేశానికి తిలకంగా ఉన్న కాశ్మీర్ ఎవరిదంటారు? పాకిస్తాన్ అంటారా లేకపోతే మనది ఇండియాదంటారా? ఇండియా, ఖచ్చితంగా ఇండియాదనే చెప్తాము. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ అయినటువంటి ఎంత చక్కటి వాతావరణము, చక్కటి చెట్లతో, కొండలతో, గుట్టలతో కూడుకున్నటువంటి మన యొక్క జమ్మూ కాశ్మీర్ని ఇవాళ పాకిస్తాన్ వాళ్ళు హంతం చేయడానికే చూస్తున్నారు. కానీ అది ఏ రోజుకు కూడా మన ఇండియా దాన్ని సేఫ్ జోన్లో పెట్టుకుంటుందని, అదేవిధంగా ఈ సింధూర్ ఏదైతే ఉందో నిజంగా భారతదేశ ప్రజలందరినీ, హస్బెండ్లని కోల్పోయినటువంటి వాళ్ళు సింధూరాన్ని కోల్పోయే విధంగా వాళ్ళు ఇలా పాకిస్తాన్ వాళ్ళు కుట్ర పన్నుతున్నారంటే నిజంగా చాలా దురదృష్టకరము. వదులుకునేది ఏమి లేదు. చర్యకు ప్రతిచర్య ఖచ్చితంగా ఎంతవరకైనా మన ఇండియా వెళ్తుందని చెప్పేసి ఈ సభముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు నిజంగా 9 ఉగ్ర స్థావరాలను మన మిసైల్స్ మన భారత ప్రభుత్వం మట్టు పెట్టిందంటారా? ఖచ్చితంగా మట్టు పెట్టింది. 100 మంది దాకా, 90 నుంచి 100 మంది చనిపోవడం జరిగింది. 9 స్థావరాలలో ఎక్కడైతే ఉన్నారో 970 కిలోమీటర్ల దూరం నుండి ఇవాళ షూట్ చేసి ఒక్కసారి మెరుపుల వర్షాన్ని కురిపించినటువంటి చరిత్ర ఇవాళ మన భారతదేశానికి దక్కిందంటే ఇది గర్వకారణం కాదా? ఇంకా ముందు కూడా చర్యకు ప్రతిచర్య ఖచ్చితంగా తీర్చుకుంటామని ఈ సభముఖంగా తెలియజేస్తా ఉన్నాను. భారత్ ఇప్పటికీ కూడా సింధు జలాన్ని ఆపేసింది. వాళ్ళకు నిత్యావసర వసూల్లో కూడా ఇబ్బంది గురి చేసిన పరిస్థితి. సో ప్రజలేమో ఈ అల్లర్లు వద్దు, మాకు ఫుడ్ కావాలి, ఎందుకు అని చెప్పేసి వాళ్ళు పాకిస్తాన్ ప్రజలు చెప్తుంటే ఉగ్రవాదులేమో మరింత రెచ్చిపోతున్న పరిస్థితి. ఉగ్రవాదులు పహల్గామ్ మీద చేసినటువంటి దాడి అంతా ఇంత కాదండి. పాకిస్తాన్ ఇవాళ నీళ్లు, వాటర్ లేకుండా చేసింది మన యొక్క గవర్నమెంట్. ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ నుండే వాళ్ళకు వాటర్ వెళ్తుంది. తర్వాత ఇతర దేశాలకు, ఇతర కంట్రీలకు వెళ్ళాలన్నా కూడా వాళ్ళ ఏంటంటే అదే దారిలో మనము వెళుతున్నాము. ఇవాళ అన్ని రూట్లు కూడా ఆపేసి ఏది ఏమైనప్పటికీ కూడా ఆల్ ఫెసిలిటీస్ ఆపడం జరిగింది. ఇది ఎంతవరకు వెళ్తుందో చూద్దామన్న ఉద్దేశంతో మన మోదీ గవర్నమెంట్ కూడా ఉంది, సెంట్రల్ కూడా. ఇవాళ మన ఇండియాకి ఇది గర్వకారణము. ఖచ్చితంగా ఈ చర్యకు ప్రతిచర్య జరుగుతూ ఉంటుంది. ఇప్పటితో ఆగేది ఏం లేదు. ఇక ముందు కూడా చాలా దూరం వెళ్తుంది. ఎంతవరకైనా చూద్దామనే ఉద్దేశంతో మన యొక్క ఇండియా ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఆపరేషన్ సింధూర్ గురించి ఏం చెప్తారు?
మొన్న ఏదైతే పాకిస్తాన్ ముష్కరులు మన దేశ యాత్రికులపైన ఏదైతే యాత్ర జరిగిందో పహల్గామ్లో, దానికి వ్యతిరేకంగా ఇవాళ భారత ప్రభుత్వం, భారత సైన్యం ఏదైతే ఆపరేషన్ సింధూర్ తోటి ఇవాళ ముష్కరుల్ని అంతమొందించిందో, ఇవాళ దేశం అంతా కూడా జాతి భద్రత సమైక్యత విషయంలో అందరూ కూడా ఇవాళ సైన్యానికి, భారత ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారు. దానికి మద్దతుగానే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ సాలిడారిటీ ర్యాలీ కూడా జరుగుతుంది. ఇప్పుడే మీరు చూస్తున్నారు, ఇప్పుడు దాదాపు చాలామంది, వేల మంది ఈ ప్రభుత్వ ఉద్యోగులు, అదేవిధంగా పౌర సమాజం అంతా కూడా ఈ ర్యాలీలో పాల్గొని దేశ సైన్యానికి మనోధైర్యాన్ని ఇచ్చుకుంటూ, అదేవిధంగా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి గారు కూడా మీరు ఏ చర్య తీసుకున్నా కూడా ఉగ్రవాదులని అంతమొందించడంలో మేమంతా కూడా మీ వెంట ఉంటామనే ఉద్దేశంతో ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరుగుతుంది. ఓకే, ఏదైతే పెహల్గాంలో జరిగిన ఘటన అనేది చాలా బాధాకరము. సో అటువంటి ఘటన మళ్ళీ జరగకూడదని చెప్పేసి కూడా 9 ఉగ్ర స్థావరాల్లో కూడా మన వైమానిక దళం కానీ, నేవీ కానీ, ఇండియన్ ఆర్మీ కానీ మిసైల్తో 9 ఉగ్ర స్థావరాల మీద అటాక్ చేసింది. ఎట్లా చూస్తారు? అదే చెప్తున్నా, ఇవాళ దేశం అంతా కూడా ఇవాళ ఏదైతే మన పహల్గాంలో జరిగినటువంటి అటాక్ని అందరూ కూడా ముక్త ఖండంతో ఖండించారు. ఇవాళ రాజకీయ విభేదాలన్నీ పక్కకు పెట్టి ఇవాళ దేశం అంతా కూడా సైన్యానికి మద్దతు ఉంది. అందుకే సైన్యం ఇవాళ మీరు చూసిరు మన నైటు ఏదైతే సింధూర్ ఆపరేషన్ సింధూర్ పేరుతోటి 9 ఉగ్రవాదుల స్థావరాల మీద కూడా దాడి చేయడం జరిగింది. దీనికి దేశ సైన్యాన్ని చూసి ఇవాళ దేశ ప్రజలందరూ కూడా ఇవాళ గర్వపడుతున్నారు. మేమంతా కూడా మీ వెంట ఉన్నాం, మీరు ముందుకెళ్ళండి, ఈ యొక్క ఉగ్రవాదులను అంతమొందించమనే లక్ష్యంతో ఇవాళ సైన్యం ముందుకెళ్లవలసిందిగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కూడా ఇవాళ సాలిడారిటీ ర్యాలీని కూడా నిర్వహించడం జరుగుతుంది. ఓకే, అంటే పాక్ కవ్వింపు చర్యలు ఇంకా పాల్పడే అవకాశం ఉందంటారా మన దేశం మీద? పాకిస్తాన్ గతంలో కూడా ఎన్నో ఇట్లాంటి కవ్వింపులు చర్యలు చేసినా కూడా భారత్ తిప్పికొట్టింది. మీరు చూసిరు, ఆనాడు ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్ని 2 ముక్కలుగా చేసి ఇవాళ ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్గా అంటే బంగ్లాదేశ్గా విడగొట్టినటువంటి సందర్భం కూడా మనకు 71 వార్లో చూసినాం. ఇవాళ నరేంద్ర మోడీ గారు కూడా ఇవాళ ఆనాడు ఇందిరాగాంధీ గారు చేసినటువంటి ఏ విధంగా అయితే ఆమెను గుర్తించుకొని ఇందిరాగాంధీ చేసినటువంటి ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకొని ఇవాళ పీఓకేని ఆక్యుపై చేసుకొని అదేవిధంగా తీవ్రవాదుల్ని అంతమొందించవలసిందిగా ఇవాళ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు పహల్గాం బాధితులకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎట్లా సానుభూతి అవుతుంది? డెఫినెట్గా ఇవాళ మా నాయకుడు, లోక్సభ ఆపోజిషన్ నాయకుడు రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా ఏఐసిసి ప్రెసిడెంట్ ఖర్గే గారు, ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం కూడా ఇవాళ అన్ని కూడా చాలా గతంలోనే చాలా స్పష్టంగా చెప్పారు. మేము సైన్యం వెంట ఉంటాం, భారత ప్రభుత్వం మీరు ఏ చర్యలు తీసుకున్నా కూడా మీకు మద్దతుగా ఉంటాం. డెఫినెట్గా మీరు ఏదైతే అన్నారో దాని గురించి కూడా ఇవాళ ఏఐసిసి ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఖర్గే గారు, మా ఎల్ఓపి రాహుల్ గాంధీ గారు ఆ నిర్ణయం తీసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈరోజు భారతదేశం లోపల మేము ఇంత పెద్ద తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద ర్యాలీ తీస్తున్నామంటే ఆ రోజు మా దేశ పౌరుల కోసం ర్యాలీ తీస్తాం, లేదా కృపత్తుల ర్యాలీ. ఈ రోజు జవాన్ల కోసం మేము ర్యాలీ తీస్తున్నాం. దేశం రక్షణ కోసం జవాన్లు వాళ్ళ ప్రాణాలను అడ్డుపెట్టి దేశాన్ని కాపాడడానికి వాళ్ళు ఇచ్చే సాహసోపేతమైన ధైర్యానికి మెచ్చుకొని వాళ్ళకు అండగా నిలిచి మన తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ర్యాలీ చేయడం జరుగుతుంది. ఒకటే పాకిస్తాన్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే భారతదేశాన్ని మీరు ఇప్పుడు తాకలేరు అని చెప్తున్నా. ఒక భారత సింధూర్ అనే ఒక ఈ రోజు మేమైతే ఏదైతే వేసినామో స్ట్రైక్ వాళ్ళ మీద, అది చాలా దేశ భవిష్యత్తుకు మా భారతదేశం యొక్క సింధూర్ ఆడపిల్ల దాన్ని ఎంత పవిత్రంగా భావిస్తుందో అదే విధంగా ఈరోజు సింధూర్ ఆపరేషన్ అనేసి పెట్టేసి పాకిస్తాన్లతో ముష్కరులను మట్టు పెట్టడానికి ఈరోజు ప్రయోగించిన తీరైతే ఏదో మా భారతదేశం గర్వించదగ్గ రీతిలో వాళ్ళు ఆ స్ట్రైక్ చేయడం జరిగింది ఆపరేషన్. ఈ ఆపరేషన్ లో మోడీ సక్సెస్ అనుకోవచ్చా? సక్సెస్ అయ్యిందా, మోడీ సక్సెస్ అయ్యిందా అది కాదు, దేశ భవిష్యత్తు కోసమే మేము ఆలోచిస్తున్నాం. మోడీకి మేము ఈ రోజు మద్దతు పలుకుతున్నాం. తను ప్రధానిగా ఉన్నాడు కాబట్టి పార్టీలు పక్కకు పెట్టేసి దేశ ప్రధానిగా ఉన్న మోడీకి మేము ఈరోజు మద్దతు తెలుపుతున్నాం. ఎందుకంటే ఈ ఆపరేషన్ ఇంత సక్సెస్ఫుల్ గా చేసిండు. రాబోయే రోజుల్లో దేశ భవిష్యత్తు, దేశ భద్రత కూడా మోదీ చేతిలో ఉందనేసి నేను ఒక ఆడపిల్లగా, తెలంగాణ ఆడపిల్లగా, దేశ భవిష్యత్తులో ఆడపిల్లగా నేను మోడీ గారిని వేడుకుంటున్నా. ఎందుకంటే దేశం అనేది చాలా సుసంపన్నంగా భద్రత ఉన్నప్పుడే దేశ భవిష్యత్తు అనేది ముందుకెళ్తుంది. భావితరాలకు మనం ఆదర్శంగా నిలబడగలుగుతాం. ప్రపంచం లోపల తెలంగాణ భారతదేశానికి ఉన్న సంస్కృతి సాంప్రదాయాలను ఈరోజు పాకిస్తాన్ ఆ విధంగా మా దేశ పౌరులను బలి తీసుకునేదంటే దానికి బాధ ఎంతో పడుతున్నాము. కాబట్టి మోదీ గారికి మేము మద్దతు తెలుపుతున్నాము. జవాన్లకు మీరు మద్దతుగా ఈరోజు ఇంత పెద్ద ర్యాలీ తీసినాము. మొన్న మేము కొవ్వొత్తుల ర్యాలీ కూడా తీసినాము చనిపోయిన వీరుల కోసము. జై హింద్, జై భారత్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే
తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.